ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో ఒకే కుటుంబం మృతి చెందిన సంఘటన సంచలనంగా మారింది. అప్పుల బాధతో సుబ్బారావు మానసికంగా ఇబ్బంది పడి భార్య పద్మావతి, కూతురు వినయకు మత్తుమందు ఇచ్చి వారు మృతి చెందిన అనంతరం సుబ్బారావు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని డీఎస్పీ షరీఫ్ మీడియాకు వెల్లడించారు. ఈ పర్టికులర్ సుబ్బారావు గారు ఆయన ఏం చేస్తారంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారమే అతను ఎక్కువగా చేస్తూ ఉంటారు. మనకు 22వ తారీఖు రాత్రి 23 ఉదయం వేళల్లో ఆ ఇంట్లో ఒక విషాదమైన సంఘటన చోటు చేసింది. ఆ విషాదమైన సంఘటన ఏంటంటే బేసిక్ ప్రిలిమినరీ మెడికల్ ఆఫీసర్ ఇచ్చినటువంటి మన రిపోర్ట్స్ మేరకు వాళ్ళు ఒక విషాన్ని తాగున్నారు. అది కలిగించేదా లేకపోతే విషమా అనేది మేము ప్రిజర్వ్ చేశాము. దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపించాము. తర్వాత అక్కడ భార్య పేరు పద్మ, కూతురు, వాళ్ళిద్దరిని తను స్ట్రాంగులేట్ చేయడం, తర్వాత అక్కడే ఉండి కాసేపు తర్వాత మార్నింగ్ అవర్స్లో మేబీ అరౌండ్ 3:34 ఆ టైంలో సైకిల్ తీసుకొని అతను వెళ్ళిపోయి రైల్వే ట్రాక్ ఉంది కదా ఆ రైల్వే ట్రాక్ దగ్గర మార్నింగ్ అరౌండ్ 5:30 టైంలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వస్తుంది, కాచిగూడ తిరుపతి. ఆ ఎక్స్ప్రెస్కి అడ్డంగా నాకు నిలబడిపోవడం అలా జరిగింది. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కు లోకోమోటివ్ డ్రైవర్, వెంకటాద్రి ట్రైన్ డ్రైవర్, లోకోమోటివ్ డ్రైవర్ కంప్లైంట్ చేశారు. అది రైల్వే ట్రాక్ మీద వస్తుంది కాబట్టి GRP వాళ్ళు దాన్ని కేసు నమోదు చేశారు. తర్వాత ఇక్కడ ఇంట్లో జరిగిన విషయానికి వచ్చేసరికి ఈ విషయాలన్నీ మనం వెళ్ళి చూసేసరికి భార్య, కూతురు ఇద్దరు కూడా చనిపోయి పడుతున్నారు. ప్రిలిమినరీగా వాళ్ళ బావమర్ది అతని దగ్గర మేము శ్రీనివాస్ అనే అతని దగ్గర కంప్లైంట్ తీసుకున్నాము. ఆ కంప్లైంట్ తీసుకున్నప్పుడు అతను చెప్పడం జరిగింది, నెంబర్ 1 ఆయన అప్పులు చేస్తున్నాడు, మానసికంగా కృంగిపోతున్నాడు. నెంబర్ 2 అతని పేరుతో ఒక 3 ఎకరాల 10 సెంట్లు 2187/2 అనే సర్వే నంబర్లో ఖాతా నంబర్ 1712లో అతని పేరుతో 3 ఎకరాల 10 సెంట్లు ఉనింది. దానికోసం ఆయన అది వేరే వాళ్ళ పేరుతో మారిపోయిందని చెప్పి అతను మనసు బాధ చెంది ఈ విధంగా చేసుకున్నాడనే ఒక 2 వెర్షన్స్ ఇస్తున్నారు. ఈ 2 వెర్షన్స్లో మనం వెరిఫై చేశాము. ఈ 2 వెర్షన్స్లో కూడా మొదటి వెర్షను అప్పులు అనేది వెరిఫై చేశాము. అతనికి సూసైడ్ నోట్లోనే 9 లక్షలు అనేది రాస్తున్నాడు. మన ఇన్వెస్టిగేషన్లో మనం వెరిఫై చేసినప్పుడు దగ్గర 40 lakhs నుంచి 50 lakhs వరకు అప్పులు ఉండొచ్చు అని తేలింది. దాంట్లో సరే అవి ఎవరెవరు ఏందనేది రాస్తాము. రెండో పాయింట్కి వచ్చేసరికి 3 ఎకరాల 10 సెంట్లు భూమి అన్నారు. ఈ 3 ఎకరాల 10 సెంట్ల భూమి కోసం మనం RDO కడప గారు వాళ్ళు విచారణ చేపట్టారు. దానిపైన పర్టికులర్గా అసలు ఏం జరిగిందనే ఒక విషయాన్ని చాలా క్లియర్గా చేశారు. ఈ విషయము ఇది ఏదైతే 3 ఎకరాల 10 సెంట్లు భూమి ఉందో అది క్లియర్గా గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ తరపు నుంచి ఏ DKT పట్టా ఇవ్వడం కానీ లేకపోతే ఎనీ పట్టా ఇవ్వడం కానీ అది ఏమీ జరగలేదు. కాకపోతే 2015లో ది సోకాల్ చనిపోయినటువంటి ఒక వ్యక్తి ఎవరి ద్వారానో కొద్దిగా మేనేజ్ చేసుకొని ఆన్లైన్లో తన పేరు వచ్చేటట్టు చేసుకున్న తర్వాత ఒక 2 weeksలో మళ్ళీ అది ఇంకొకరి పేరుతో మారిపోయింది. ఈ విధంగా ఆన్లైన్లో మేనేజ్ చేసుకునే పర్సన్స్ని అప్పుడు ఎవరో ఏదో జరిగి ఉండాలి, వాళ్ళు ఎవరు ఏంది అనే విషయం పైన రెవెన్యూ వాళ్ళు చూస్తున్నారు. అప్పుడు ఎవరు MRO ఉన్నారు, అప్పుడు కన్సర్న్ VRO ఎవరు, వాళ్ళని వెరిఫై చేస్తున్నారు. ఒకటి. రెండోది PM కిసాన్ ఇస్తూ ఉన్నారు పడిందని అతను ఒక ఇది చేశారు. దానికి సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే PM కిసాన్ గ్రాంట్ చేస్తారో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. నేను RDO సార్ తెలుసుకున్నాను, 2015లో PM కిసాన్ లేదు, నెంబర్ 1. ఆ తర్వాత ఏ రోజు కూడా ఈ సుబ్బారావు గారి పేరుతో ఏ రోజు కూడా PM కిసాన్ పడలేదనేది వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది.
దీనిపైన అంతా కూడా రెవెన్యూ రికార్డ్స్ దాన్ని ఎవరు అక్కడ ఆన్లైన్లో చేశారు, ఎక్సెప్ట్ ఆన్లైన్లో చేయడం తప్ప వేరే డాక్యుమెంట్ ఏది కూడా వాళ్ళపైన ఇవ్వలేదు గవర్నమెంట్. ఓన్లీ ఆన్లైన్లో చేసుకున్నారు. అది అప్పుడు ఎవరో మ్యానిపులేట్ చేశారు. ఇది క్లియర్. ఆ తర్వాత అతని యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని మనం ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ వ్యక్తిగత జీవితంలో అతను కొద్దిగా కొన్ని చెడు అలవాట్లు, క్రికెట్ బెట్టింగ్ కానీ ఇంకోటి ఉంది అతనికి. అతని యొక్క సన్నిహితుల దగ్గర కూడా మేము సీక్రెట్గా విచారించాము. క్రికెట్ బెట్టింగ్ చేసి కొన్ని బాగా అప్పులు చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఈ అప్పుల్ని అతను తీర్చుకోలేక దాని తర్వాత ఏదైనా వెళ్ళిపోతే పిల్లలను ఎవరు చూసుకుంటారని వాళ్ళ మీద ప్రెషర్ పడుతుందనే ఒక ఉద్దేశంతో ఒక ప్లాన్ చేసుకొని భార్యా పిల్లల్ని ఫస్ట్ మొదటిగా చంపి తర్వాత అతను వెళ్ళి ట్రైన్ కింద పడడం జరిగింది. ఇప్పుడు వరకు మాకున్న ఫ్యాక్ట్స్, రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్యాక్ట్స్, రికార్డెడ్ ఎవిడెన్సెస్తో, మెడికల్ ఎవిడెన్సెస్తో పాటు కాన్ఫిడెన్షియల్ ఎంక్వైరీస్ నుంచి మేము తెలుసుకున్నటువంటి ఫ్యాక్ట్స్ ఇవి సోఫార్. సో ఈ రెవెన్యూ వాళ్ళు రికార్డ్స్ దానికి సంబంధించి ఆర్డీఓ కడప గారు చాలా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. 2015లో ఎవరైతే ఈ ఆన్లైన్ ఎక్కించడానికి ఏదైనా సహకారం చేస్తుంటారో ఆ రెవెన్యూ ఆఫీసర్స్ పైన కూడా రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది. పాపకుండా ఇక్కడ మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఆమె స్ట్రగుల్ చేయలేదు. ఎవరు? భార్య స్ట్రగుల్ చేయలేదు, బిడ్డ స్ట్రగుల్ చేసింది. స్ట్రగుల్ చేసినప్పుడు తను ఆ అమ్మాయిని, మీరు చూడండి ఆ అమ్మాయి ముఖం మీద కూడా ఒక ఇది ఉంది, అంటే బాగా ప్రెస్ చేశాడు. ఆ అమ్మాయి స్ట్రగుల్ చేసింది వాళ్ళ ఫాదర్తో, స్ట్రగుల్ చేసింది కాబట్టి కొట్టాడు కూడా. సో ఆ ఇంజరీస్ అన్నీ కూడా మనం మెన్షన్ చేసాం. ఇట్స్ తప్పకుండా అతను ఉన్న పరిస్థితుల్లో అతను అలా చేసేసాడు. తర్వాత ఆలోచించాడు. తర్వాత మేము క్రూజ్ టీము, డాగ్ స్మెల్లింగ్ అన్నీ కూడా తీసుకొచ్చాము. దే ఆర్ కనెక్టెడ్ టు ద సేమ్ ఎవిడెన్సెస్. విసరా ప్రిసర్వ్ చేశాము. ముగ్గురి స్టమక్స్ కూడా ఒకే విధమైనటువంటి ఇంటాక్సికేషన్ పెస్టిసైడ్ ఉంది. అదేవిధంగా స్ట్రాంగులేషన్ మార్క్స్లో కూడా విత్ విల్లింగ్, ఒక మత్తులో ఉన్నప్పుడు స్ట్రాంగ్ చేస్తే అటే స్ట్రెచ్ అయిపోతుంది. ఒక స్ట్రగ్లింగ్ చేసేటప్పుడు స్ట్రాంగులేషన్ వేసినప్పుడు అది ఎర్రర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మేము చాలా లోతుగా విచారించాము ఇంక్వెస్ట్లో పంచాయతీదారులు చెప్పింది అన్నీ కూడా యూనిక్గా మెడికల్ ఎవిడెన్స్కి, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్కి, అవుటర్ ఎవిడెన్స్కి అన్నిటికీ కూడా క్లియర్ కట్గా తెలిసింది. సో దీంట్లో రెవెన్యూ పరంగా